సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 413వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా ఆర్థిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ధార్మికము ఆధ్యాత్మికము ఈ యొక్క భేదము, దీని మీద ఒక ముఖ్యమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నానండి. మనము యోగము అన్న పదము, దాని యొక్క ఆవిర్భావాన్ని మీరు గమనించండి. యోగము అన్న పదము మనము 2 శాస్త్రాల్లో మనకు ముఖ్యంగా వస్తుంది. ఒకటి పతంజలి యోగ శాస్త్రము. పతంజలి యోగ శాస్త్రంలో యోగము అన్న పదం వాడాడు. అందులో అష్టాంగ యోగ సూత్రాలు అని కూడా పెట్టాడు. యోగ సూత్రాలు 8 అని పెట్టడం జరిగింది. అందులో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, ఇదనమాట. అష్టాంగ యోగ సూత్రాల్లో మనం ఏది తీసుకున్నామండి? కేవలము ఆసన, ప్రాణాయామం తీసుకున్నాం. అర్థమైందండి. అదేవిధంగా యోగం అనేటువంటి ప్రస్తావన ఇంకెక్కడొచ్చింది? శ్రీమద్ భగవద్గీతలో 93 శ్లోకాలలో యోగం అనే ప్రస్తావన వచ్చింది. ప్రతి అధ్యాయము పేరు యోగము అనే శబ్దంతో ముగుస్తుంది. 18 అధ్యాయాల పేర్లు కూడా. ప్రతి అధ్యాయము చివరన బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే, అనేక మాటలు చెప్పుకున్నాం. ఎన్నిసార్లు రిపీట్ చేయాల్సినా కూడా తప్పు లేదండి. మనం ఎందుకంటే యోగము అనేది 2 ఈ శాస్త్రాలలో ప్రస్తావించబడింది. కానీ 2 శాస్త్రాల్లో కూడా ఎక్కడా కూడా బాడీ బెండింగ్ ఎక్సర్సైజెస్ అని చెప్పలేదండి. యోగాసనాలు అంటే మనం ఈ రోజున శరీరాన్ని అటు ఇటు ఊపేటువంటి ఆసనాల కింద మనం పెట్టుకున్నాం. అది దేని కొరకని చెప్పాడు? అష్టాంగాల్లో ఎక్కడొచ్చింది అది? అది 3వ మంత్రం, 3వ అంగము, 4వ అంగము. ప్రాణాయామము, ముందు ఆసనాలు, తర్వాత ప్రాణాయామం. ఆసనాల్లో కూడా కొన్ని ఆసనాలు అక్కడ చెప్పడం జరిగింది. దేని కొరకు? మన యొక్క సీటింగ్ పోస్చర్ కరెక్ట్గా ఉంటుంది. కరెక్ట్గా మనం ఈ విధంగా ఖచ్చితంగా మంచిగా కూర్చుంటాం. ఎందుకంటే మన యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి? సమాధి స్థితి. సమాధి స్థితి ఎప్పుడు ఎలా వస్తోంది? ఈ 7 అంగాలు దాటుకుంటూ వెళితే సమాధి స్థితి వస్తుంది. యమ, నియమ, ఏది చెయ్యాలి ఏది చేయకూడదు, ఇవన్నీ యమ నియమలో ఉన్నాయి. తర్వాత ఆసనాలు, ప్రాణాయామం. ప్రాణాయామం కూడా దేనికి ఉంది? మన శ్వాస తీసుకునే స్థితి కంట్రోల్గా ఉంటే, ఎటువంటి ఇది లేకుండా ఉంటే మనకి బుద్ధి స్థిరంగా ఉంటుంది, పరమాత్మతో యోగం చేయడానికి వీలవుతుంది అనేటువంటి ఒక భావన. తర్వాత ఏం చెప్పాడు? ప్రత్యాహార అన్నాడు కదా. ప్రత్యాహార ఎందుకు విడిచిపెట్టాము? ప్రత్యాహార అంటే ఏంటి? ఇంద్రియ నిగ్రహము. ఇంద్రియ నిగ్రహము అర్థమైందండి. ప్రత్యాహార, ధారణ అన్నాడు, విడిచిపెట్టేశాం. మళ్ళీ 7వది ధ్యానము, తర్వాత 8వది సమాధి. ఈ గీతలో కూడా నేను మొత్తం 574 శ్లోకాలు గమనించానండి. అన్నీ కూడా లెన్స్ పెట్టుకుని చూశాను. ఎక్కడైనా యోగము అంటే ఈ శరీరాన్ని ఈ విధంగా మనం వంచేటువంటి ప్రక్రియ గురించి ఎక్కడైనా చెప్పడం జరిగిందా? ఎక్కడా లేదు. యోగము అంటే ఏం చెప్పాడు? స్వయాన్ని ఆత్మగా అర్థం చేసుకుని తండ్రి పరమాత్మని, భగవంతుణ్ణి, ఈ సృష్టి మొత్తానికి భగవంతుడు ఒక్కరే, విశ్వాత్మనందరికీ తండ్రి, వారి యొక్క సత్యమైన, సంపూర్ణమైన, ఖచ్చితమైన పరిచయాన్ని తెలుసుకొని మనసు, బుద్ధి ద్వారా వారితో సంబంధాన్ని జోడించటం అనే ప్రక్రియనే యోగం అన్నాడు. దానిని ఏమన్నాడంటే సర్వ యోగాలకి ఇది అత్యున్నతమైనటువంటి యోగము కాబట్టి రాజయోగము అన్నాడు. అర్థమైందండి. 9వ అధ్యాయంలో 2వ శ్లోకం గమనించండి. రాజవిద్య, రాజగుహ్య, రాజవిద్య రాజగుహ్యం పవిత్రం ఇదముత్తమం అన్నాడు. అది ఆత్మని శుద్ధి చేస్తుందని చెప్పాడుగా.
మరి యోగ ఆసనాల ద్వారా ఆత్మశుద్ధి జరిగిందా? ఒక్కసారి ఆలోచించండి. శరీరాన్ని మనం మామూలుగా ఈ విధంగా ఆసనాలు వేయటం తప్పు కాదండి. అది శరీరపరంగా కాస్త ఫ్లెక్సిబిలిటీ, ఆ విధంగా ప్రాణాయామం ద్వారా కాస్త మనసుకి ప్రశాంతత చేకూర్చవచ్చు. కానీ అల్టిమేట్ అంతిమ లక్ష్యం ఏమిటి? మానవ జన్మ యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి? మానవ జన్మ యొక్క అంతిమ లక్ష్యము పరమార్థాన్ని తెలుసుకోవటం, వ్యవహారం నుండి పరమార్థంలోకి వెళ్ళటం. అర్థమైందండి? సో ఆ విధంగా వెళితే అప్పుడు ఏమర్థమవుతుంది? ఆత్మశుద్ధి చేసుకున్నట్లయితే మనం ఈ కాలచక్రంలో రాబోయేటువంటి సత్య త్రేతాయుగాలలో శ్రేష్టమైన జన్మలు పొందడానికి ఒక దివ్యమైనటువంటి అవకాశాన్ని భగవంతుడు ప్రసాదించాడు. దాని కొరకే బుద్ధిని ఇవ్వటం జరిగింది. అందుకని ఏమంటున్నారు మామూలుగా మనం మామూలు వాడుకలు ఏమంటారు? మానవ జన్మ అతి దుర్లభం అంటారు. ఇవన్నీ మనమే అంటున్నాం చూసారా? ఎక్కడా లేదండి. 574 శ్లోకాలు ఎక్కడా లేదు. ఆత్మ పరమాత్మ కలయిక, సంస్కార పరివర్తన, సత్యయుగంలో శ్రేష్టమైన జన్మలు పొందడమే, సాత్విక సంస్కారాలతో శరీరాన్ని విడిచిపెట్టాలి, శరీరం విడిచిపెట్టే లోపల పరమాత్మక స్మృతి చేయాలి, సంస్కరించుకోవాలి, ఆ విషయ వికారాల వలయం నుండి బయటికి రావాలి, దేహ భ్రాంతిని విడిచిపెట్టాలి. ఆ కాలచక్రంలో శరీరం పోతుంది కానీ ఆత్మ అవినాశి, శరీరం వినాశి. ఇవే కదండి చెప్పడం జరిగింది. దీనికి భిన్నంగా ఎక్కడైనా ఏమైనా చెప్పారా? పోనీ ఏ శాస్త్రంలోనైనా ఉందా ఈ ఆసనాలు వేసినట్లయితే పరమాత్మని పొందగలుగుతామని చెప్పి? ఎక్కడా లేదండి. ఈ యొక్క ముఖ్య విషయాన్ని గుర్తుపెట్టుకోండి. బుద్ధి నేత్రాన్ని తెరవండి. యోగము అంటే రాజయోగము. అది శ్రీమద్ భగవద్గీతలోని 574 శ్లోకాలని ఆధ్యాత్మిక దృష్టికోణంలో అర్థం చేసుకున్నప్పుడు అప్పుడు ఈ యోగం యొక్క సత్యమైనటువంటి, సంపూర్ణమైనటువంటి, ఖచ్చితమైనటువంటి నిర్వచనము అర్థం మనకు తెలుస్తుంది. దాని ప్రకారం మన జీవితము పూర్తిగా సమూలంగా పరివర్తన చెందుతుందండి. ఈ జన్మలో బాగుంటాం, ఎన్నో జన్మలు, మంచి శ్రేష్టమైన జన్మలు మనం సత్యత్రేతాయుగాల్లో పొందుతాం. ఇది ధార్మికంలో మనకు అర్థం కాదు. ధార్మికంలో ఎవరు ఏది చెబితే అదే దాన్ని యాక్సెప్ట్ చేస్తాము, దాన్ని ప్రశ్నించము, వాగ్వివాదం చెయ్యము. అది అర్థమైందండి. సో చెప్పారు, సో ఈ విధంగా ఆసనాలు వేసుకోవాలి. ఇప్పుడు ఆసనాలు కూడా రకరకాల ఆసనాలు పెట్టుకుంటూ చేసుకుంటుంది. దానికోసమే సమయాన్ని గడుపుతున్నాం. కానీ ఒక్క క్షణము ఆత్మని రియలైజ్ చేసి, స్వయాన్ని ఆత్మగా రియలైజ్ చేసుకుని పరమాత్మ యొక్క స్మృతి చేయడం కొరకు ఈ రోజున భగవద్గీతలో ఎన్ని శ్లోకాలు చెప్పారు? 26 శ్లోకాలు. నీ మనసును నాకు అర్పించు అన్నాడు. నీ శరీరాన్ని అర్పించి అన్నాడు ఎక్కడైనా? మన్మనాభవ అన్నాడు. మామేకం శరణం బ్రజ అన్నాడు. అర్థమైందండి? సో అందుకని ఈ యొక్క ముఖ్య విషయాన్ని గమనించండి. ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మిక రహస్యాల్లో ఇది చాలా ముఖ్య విషయము. యోగం అంటే ఇది ఆధ్యాత్మిక పరంగా అర్థం చేసుకోవాలి. రెండవది, ఇప్పుడు మనము ఎక్కడికి వస్తున్నామంటే యక్ష ప్రశ్నలు. 56వ యక్ష ప్రశ్నలోకి వస్తున్నామండి. 56 చాలా మంచి ప్రశ్న. ఇది కూడాను ఇది స్టడీ చేశాను. 56వ యక్ష ప్రశ్నలో మన యక్షుడు ఏమడుగుతున్నాడంటే, యక్షుడు అనే గంధర్వుడు ఆకాశవాణి రూపంలో ఏమడుగుతున్నాడంటే, కిం ధైర్యం అన్నాడు. ధైర్యం అంటే ఏమిటి? కరేజ్ అంటారు కదా. ఇక్కడ ఏజ్తో సంబంధం కాదండి. చిన్న చిన్న పిల్లలు మా దగ్గరికి వస్తారు, మంచి మంచి క్లాసెస్ చేస్తారు తెలుసా. 10-12 సంవత్సరాల వాళ్ళు. మీకు యూట్యూబ్లో వీడియోస్ కూడా వస్తాయి. వాళ్ళు చిన్న చిన్న మంచి పాటలు పాడతారు, మంచి స్పీచ్లు ఇస్తారు. వీళ్ళు ఆత్మ పరమాత్మ రాజయోగం మీద స్పీచ్లు ఇస్తారు. అర్థమైందండి? ఇక్కడ కావాల్సింది ఏజ్తో కాదు, కావాల్సింది కరేజ్ అంటున్నాడు, ధైర్యము అంటున్నాడు. ఇప్పుడు ఏది ధైర్యం అని అడిగినప్పుడు యమధర్మరాజు ప్రశ్నకి యుధిష్ఠిరుడు ఏం సమాధానం చెప్పాడో ఒక్కసారి గమనించండి. యుధిష్ఠిరుడి సమాధానము: మనస్సును, ఇంద్రియాలను అదుపులో ఉంచడము, అదే ధైర్యం అన్నాడు. మనస్సును, ఇంద్రియాలు. ఈ రోజున మనస్సు మన కంట్రోల్లో లేదు. మనసు చెప్పినట్లు మనం చేస్తున్నాం. సినిమాకి వెళ్ళాలి, చెయ్యండి. పలానా పేపర్ చదవాలి, చెయ్యండి. అక్కడ ఏదో టీవీ సీరియల్ వస్తుంది, చూడాలి. క్రికెట్ మ్యాచ్కి వెళ్ళాలి, చూడాలి. ఎప్పుడైనా మీ అంతటి మీరు మనసు నా బంట్రోతు, ఆత్మ యొక్క అంగాలు, మనసు, బుద్ధి, సంస్కారాలు, ఈ యొక్క శరీరము 5 పంచభూతాలు, అదేవిధంగా ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, ఇంద్రియ విషయాలు 5, మనసు, బుద్ధి, సంస్కారాలు, ఇవన్నీ 23 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, 23 ఎలిమెంట్స్ ఉన్నాయి. వీటికి యజమాని ఆత్మ. ఆత్మ చెప్పినట్టుగా, అంటే నేను చెప్పినట్టుగా నా మనసు నడుచుకోవాలి, నేను చెప్పినట్లుగా నా బుద్ధి పని చెయ్యాలి, నేను చెప్పినట్లుగా నా కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు పని చెయ్యాలి. ఎప్పుడైనా అనుకున్నామండి?
అది లేకపోవటం వల్లనే ఈ రోజున మనిషి పతనం అవుతున్నాడు. అందుకనే ఇక్కడ యమదు యుధిష్ఠిరుడు ఏమంటున్నాడు? మనస్సును ఇంద్రియాలను అదుపులో ఉంచడము అదే ధైర్యము. మనోనిగ్రహం ఇంద్రియ నిగ్రహమే నిజమైన ధైర్యము. మనోనిగ్రహము ఇంద్రియ నిగ్రహం. అక్కడ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనేటువంటి 4 వర్ణాలలో ఒక్కొక్క వర్ణం యొక్క లక్షణాలను ఇస్తాడు. 18వ అధ్యాయంలో నేను అనుకోవడం 40, 41, 42లో ఉంటాయి. ఒక్కసారి మీరు చూసినట్లయితే 40, 41, 42లో అక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకొచ్చాను. 40 సారీ 18వ అధ్యాయంలో 41, 42, 43, 44, 41, 42, 43, 44. ఇక్కడ ఏం చెప్తున్నాడు? అక్కడ బ్రాహ్మణ క్షత్రియ విషయం శూద్రాణం చెప్పనంతపని 4 రకాలుగా అది ఏం చెప్పాడు? కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణై అన్నాడు. నీ స్వభావము ఆత్మ యొక్క రంగు అంటే ఏమిటి? సత్తో రజో తమో దాని ప్రకారంగా గుణాలు ఏర్పడతాయి. ఆ గుణాల ప్రకారంగా నువ్వు బ్రాహ్మణుడివా, క్షత్రియుడివా, వైశ్యుడివా, శూద్రుడివా, అంటే జన్మతః కాదు అని అక్కడ స్పష్టం జరిగింది. ఇప్పుడు బ్రాహ్మణుడి యొక్క లక్షణాల్లో ఏం చెప్పాడు చెప్పండి? శమోదమస్తపశ్చై శౌచం, శమోదమస్తప శౌచం శాంతిరార్జవమేవ చ జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మ కర్మ స్వభావజమన్. అక్కడ ముఖ్యంగా ఎందుకు తీసుకున్నానంటే ఈ శ్లోకం మీ దృష్టికి ఎందుకు తీసుకొస్తున్నానంటే 42, 18:42 శమో దమ, శమః దమః అన్నాడు. శమః అంటే ఏమిటి? శమః అంటే ఏమిటి? మనోనిగ్రహము. దమః అంటే ఇంద్రియ నిగ్రహం. ఇక్కడ యక్షుడు ప్రశ్నకి ఏం చెప్తున్నాడు యమధర్మరాజు? ఏం చెప్తున్నాడు మన ధర్మరాజు యుధిష్ఠిరుడు ఏం చెప్తున్నాడు? ఏమంటున్నాడండి? మనోనిగ్రహము ఇంద్రియ నిగ్రహం, అదే క్షమ దమ. అందుకే నా దృష్టి మీద అంటే గీతలో కూడా అదే ఉంది అని చెప్తున్నాను. ధైర్యం ఇప్పుడు ఏం చెప్పాడు ఇక్కడ? మనస్సును ఇంద్రియాన్ని అదుపులో ఉంచటము. సారాంశంలో ఏం చెప్తున్నాడండి? మనోనిగ్రహం ఇంద్రియ నిగ్రహమే నిజమైన ధైర్యం అని చెప్పాడు కదా. సారాంశంలో ఏం చెప్పాడు? బయట యుద్ధము కాదు, మనస్సుపై విజయము సాధించగలిగిన వాడే ధైర్యవంతుడు. బయట నేను యుద్ధం రాజ్యాన్ని చేజిచ్చుకుంటున్నాను, అవతల వాడి రాజ్యాన్ని కబళించాను, యుద్ధంలో గెలిచాను, లేకపోతే పలానా కుస్తీ పోటీలో గెలిచాను, పలానా మెడల్ తెచ్చుకున్నాను, అది కాదంట. అంటున్నాడు మనసుపై విజయము సాధించగలిగిన వాడే ధైర్యవంతుడు అని యుధిష్ఠిరుడు సమాధానం చెప్పాడు. ఒకసారి దీని అర్థంలోకి వెళ్ళినట్లయితే ధైర్యం అంటే కేవలము శౌర్యము, పోరాటము కాదు, శత్రువులను ఓడించటము కాదు, బలవంతుడిగా ఉండటము కాదు, కష్టములో కోపంగా అది అరవడము కాదు. అర్థమైందండి? ఇది కాదంట ధైర్యం అంటే. యక్షప్రశ్న బోధ ఏమిటంటే కోరికల ముందు మనస్సు కదలకపోవటము. కోరికల ముందు మనస్సు కదలకపోవడం. కోరికలు చాలా ఉన్నాయి కానీ మనస్సు స్థిరంగా ఉందన్నమాట. అంటే స్థిరంగా స్థిర చిత్తం అంటాం కదా. కష్ట సమయములో ఆతురత అంటే హడావుడి పడకపోవటం అనమాట. కోపం వచ్చినా అదుపులో ఉంచటము, భయం వచ్చినా స్థిరంగా ఉండటం, ఇవన్నీ ధైర్యం యొక్క మనిషి యొక్క లక్షణం. ఇదే అసలైన ధైర్యము అన్నాడు. ఎందుకు మనస్సు నియంత్రణే ధైర్యము? ఒకసారి అంటే మన బుద్ధిలో కూర్చోవడం కోసం ఈ విశ్లేషణ అంతా నేను రాసుకున్నానండి. ముందు అసలు మనం ఎందుకు చెప్తున్నాడు ఏదో ఒక ధైర్యం అంటే మనోబలము, లేకపోతే ఈ విధంగా ఇంద్రియాలను అదుపు చేసుకుంటే ధైర్యం అంటే అయిపోతుంది కదా. ఇవన్నీ ఎందుకు విశ్లేషణ చేస్తున్నాను అంటే ఇదంతా కూడా గూగుల్లో ఇవ్వటం జరిగింది. దీన్ని బట్టి ఏమవుతుందంటే కరెక్టే కదా, మన గురించే కదా, మనం కూడా ఇటువంటి ఈ విధంలో పరివర్తన తెచ్చుకోవాలి కదా అన్నటువంటి ఆలోచన వస్తుంది అని. మనస్సు నియంత్రణే ధైర్యము. ఎందువలన అంటున్నాడు? ఎందువలన మనస్సు నియంత్రణే ధైర్యం? ఎందుకంటే ఇతరులను జయించడము సులువు. తన మనస్సును తన మనసును జయించటము చాలా కష్టం. మన జీతే జగత్ జీతే అంటారు. అందుకనే మనస్సును కానీ జయించే స్థితికి నువ్వు చేరుకున్నావా, నువ్వు ప్రపంచాన్ని జయించినట్టు అంటాడు. కోపము, లోభము, మోహము మనసును కదిలిస్తాయి. దానివల్ల నిర్ణయాలు తప్పుతాయి. మనస్సు నిశ్చలమైతే ధర్మమైన నిర్ణయాలు వస్తాయి. మనసు నిశ్చలంగా ఉందనుకోండి, స్థిర చిత్తము అంటాడు. చక్కటి నిర్ణయాలు తీసుకుంటాం మనం. అర్థమైందండి? భయము తగ్గుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది,
కష్టాల్లో నిలబడగలుగుతాము. అందుకే మనోనిగ్రహమే నిజమైన ధైర్యము. ఇక భగవద్గీత పరంగా ఒక 2-3 శ్లోకాలు చెప్తాడు. ఇందులో మీ దృష్టికి ఒక 3 శ్లోకాలు తీసుకొస్తాను. 6వ అధ్యాయంలోని 5, 6. అంటే ఎంత చక్కగా చెప్తాడంటే, నువ్వు ధైర్యం లేకపోతే పిరికివాడు అయ్యావు అనుకోండి, నీ జీవితాన్ని నీవే భ్రష్టు పట్టించుకుంటున్నావు అంటాడు గీతలో. 6వ అధ్యాయం 5వ శ్లోకం. ఉద్ధరేదాత్మనాత్మానం నా ఆత్మానం అవసాదయే ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేత ఆత్మైవ శత్రువ. ఈ 2 శ్లోకాలు ఏం చెప్తుందంటే, ఎసెన్స్ లో ఏం చెప్తుందంటే, నీవు నీలో ఉన్నటువంటి చైతన్య శక్తిని, ఈ జడమైన శరీరాన్ని పట్టుకుని కూర్చున్నావు. ఆత్మశక్తి, చైతన్య శక్తిని గుర్తించినట్లయితే అప్పుడు ఏమవుతుందంట, నీలో ఉన్న ఆత్మ అంటే మనసు మరియు బుద్ధి, ఈ సూక్ష్మ శక్తులు నీ జీవితాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి పనిచేస్తాయి. ఒకవేళ నువ్వు కాని ఆత్మజ్ఞానాన్ని విస్మరించి ఆత్మ యొక్క అనుభవం వచ్చేంత వరకు నీవు ఆ విషయాన్ని పూర్తిగా తిరస్కరించినట్లయితే, ఏమండి, తిరస్కరించబడిన ఆత్మ అంటే తిరస్కరించినా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆత్మ అయితే ఉంది కదండి. ఆ ఆత్మ మీకు శత్రువుగా పనిచేసి మీ జీవితాన్ని భ్రష్టు పట్టిస్తుంది అంటాడు. దాని ఎసెన్స్ ఇది. అందుకనే మనసు బుద్ధిని వాడుకొని ఆత్మజ్ఞానాన్ని పొందండి. అది ఇదే ఏ విధంగా వస్తుంది, పరమాత్మతో మన సంబంధాన్ని జోడించుకుంటే వస్తుంది. అందుకనే ఇది 6వ అధ్యాయంలో వస్తుంది, ఆత్మ సంయమ యోగం. మీరు చదువుకోండి 6వ అధ్యాయం 5, 6 శ్లోకాలు. తర్వాత 2వ అధ్యాయంలోని 62, 63. ఇది చాలా డేంజరస్ అన్నమాట. ఈ శ్లోకాలు విన్నప్పటికీ కూడా మనలో ఎటువంటి చైతన్యము లేదు అంటే మనము జడములో ఉన్నాము. మనము ఆత్మ చైతన్యం అనేటువంటిది కేవలం ఇన్ఫర్మేషన్ వరకే మనకు తెలుసు. ఆత్మ అన్న సంగతి ఎవరో చనిపోతే ఆత్మకు శాంతి కలుగుగా అనుకోవడం వరకే తెలుసు. కానీ నాలో కూడా చనిపోయిన వ్యక్తిలో ఆత్మ లేదు, బ్రతికున్నటువంటి నాలో ఆత్మ ఉన్నది. అది నేను బ్రతికుండగానే గుర్తించాలి. ఆత్మకి శక్తినివ్వాలి, శాంతినివ్వాలి, ఆనందాన్ని ఇవ్వాలి, పవిత్రతనివ్వాలి. ఇవన్నీ మనకి బ్రతికుండగా మనం చెయ్యాలి జ్ఞానం ద్వారా అని మనకు అర్థమవుతే మన జీవితం మారిపోతుంది. అందుకని 2వ అధ్యాయం 62, 63 చాలా ముఖ్యమైనటువంటి శ్లోకాలండి. అంటే ఎందుకంటే తల్లి తండ్రి బిడ్డలకి మనం బోధిస్తున్నారండి. భగవంతుణ్ణి త్వమేవ మాతాచ పితా త్వమేవ అనేసాం. తల్లి తండ్రి, నీవే తల్లివి తండ్రి. నీవే తల్లివి తండ్రి అనుకుంటే సుఖం ఏంటండి? నీవే తల్లివి తండ్రి అనుకుంటే తల్లి తండ్రి మాటలు వినాలక్కర్లేదా? ఆ భగవంతుడే ఒక సాధారణ మానవ శరీరం అధిరోహించి మేము వచ్చాము, మీరు మారండి, సృష్టి పరివర్తన అయ్యే సమయము ఇది, లాస్ట్ సంక్లిష్టమైన సమయము, అతి త్వరలోనే యుగ పరివర్తన జరగబోతున్నది. ఇప్పుడు ప్రతి ఒక్కరి సంస్కారాలు తమో ప్రధానంగా మారిపోయాయి, ఇప్పుడు మారండి. దానికోసమే నేను వచ్చి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని చెప్తున్నాను. ఆ యొక్క జ్ఞానాన్ని జీవితంలో ఎలాగ అనుభవం చెయ్యాలో అది కూడా నేను చెప్తున్నాను. ఈ 2 తెలుసుకున్న తర్వాత మీరు ఇంకా తెలుసుకోవాల్సిందంటూ ఏమీ లేదు. మీ సంస్కారాలు పరివర్తన అవుతాయి. సాత్విక సంస్కారాలతో మీ జీవితాన్ని త్యాగం చేసే సమయంలో మీ సంస్కారాలు ఆ లెవెల్కి వెళితే మీరు రాబోయేటువంటి ఈ యొక్క సత్యయుగంలో శ్రేష్టమైన పదవి పొందుతారు, జన్మలు పొందుతారు అని భగవంతుడు చెప్తున్నాడు కదండి. అలాంటప్పుడు త్వమేవ మాతాచ పితా త్వమేవ, హెవెన్లీ గాడ్ ఫాదర్, ఇవన్నీ అనాల్సిన పని లేదు కదండి. నీ వలే నీ పొరుగువాడిని ప్రేమించు. ఎక్కడ ప్రేమిస్తున్నావు? నీ పొరుగువాడిని కాదుగా, ఇంట్లో వాడిని కూడా ప్రేమించటం లేదు. అర్థమైందండి. అందుకని 2, 62, 63 దయచేసి రోజు ఒకసారి చదవండి. ఒక 21 రోజులు చదవండి, మీ జీవితం మారిపోతుంది. ఏమంటాడు? విషయ వికారాల వలయములో కూరుకున్న మనిషి అంతిమ ఆ విధంగానే బయటికి రాకుండా అదే విధానంలో నడుస్తుంటే వాడి జీవితం ఏ విధంగా భ్రష్టు పడుతుందో ఆ విధంగా తెలియజేయడం జరిగింది. జాయతే విషయాన్ పుంస సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. నేను చెప్పక్కర్లేదండి, మన జీవితం భ్రష్టు పడుతుంది, స్మృతి పోతుంది, బుద్ధి నాశనం అవుతుంది, నీ జీవితం పనికి రాకుండా పోతుంది అని చెప్తున్నాడు భగవంతుడు.
2:62, 2:63. ఇప్పుడు మరొక శ్లోకము. ఇందులో మీకు ఏం చెప్తున్నాడు? బ్రతిమలాడుతున్నాడు భగవంతుడు. 5వ అధ్యాయంలోని 23వ శ్లోకం. 5వ అధ్యాయంలోని 23వ శ్లోకం. భగవంతుడు ప్రాధేయపడుతున్నాడు. నాయనా, ఇప్పుడు మీ సంస్కారాలు మీకు తెలియట్లేదు, మీరేదో హయ్యెస్ట్ లెవెల్లో ఉన్నాయని భ్రమలో ఉన్నారు, నేను దేహం అనే భ్రమలో ఉన్నారు, అసలు ఆత్మ చింతన లేదు, ఇప్పటి వరకు ఆత్మని శుద్ధి చేసుకునే సంకల్పం కూడా మీరు చెయ్యలేదు, శరీరాన్ని మాత్రం 3 సార్లు 4 సార్లు కడుక్కుంటున్నారు, పౌడరు అది పెట్టుకుని క్రీములు పెట్టుకుని తయారయ్యి అందంగా చూపిస్తున్నారు, కానీ ఆంతరిక శుద్ధి ఎప్పుడైనా గమనించారా? ఇన్నర్ బ్యూటీ అని మా దగ్గర ఒక పుస్తకం ఉంది. అందులో ఆ గుణాలన్నీ ఒక్కొక్క గుణం మీద చాలా డీటెయిల్డ్గా. ఇన్నర్ బ్యూటీ అంటే ఆత్మ సౌందర్యము. ఎప్పుడైనా పట్టించుకున్నారా? ఇది దేని వల్ల వస్తుంది ఆత్మ సౌందర్యం? దేనివల్ల ఆత్మ సౌందర్యం రాకుండా పోయింది అంటే కామము, క్రోధము అన్నాడు. అంతే, ఇంకేం లేదు. మనుషులు పతితం అవ్వడానికి నంబర్ 1 వికారము కామ వికారం అంటున్నాడు. అంటే సెక్స్, లస్ట్. మామూలుగా ఏదో భౌతిక ఇంద్రియ సుఖాల కోసం కోరికలు అనేది చాలా మంది భాష్యకాలు రాశారు, కానీ ఇది కరెక్ట్ కాదండి. ఆత్మ పతితం అవ్వడానికి, పూర్తిగా కుళ్ళిపోవడానికి సెక్స్, లస్ట్, ఈ విధంగా కామ వికారము, లైంగిక వాంఛలు, ఇదన్నమాట. ఒక్కసారి ఆ శ్లోకాన్ని వినండి. ఎంత భగవంతుడు ఎంత ప్రాధేయపడుతున్నాడు. శక్నోతి హైవయ సోడుం శరీర విమోక్షణాత్ కామ క్రోధోద్భవం వేగం సయుక్త ససుఖీ నరహ అన్నాడు. ఏ నరా, నర అంటే ఏ నా బిడ్డ, నరుడు అంటే మనిషి కదా, ఆత్మ. నరుడు అంటే మూల స్వరూపంలో ఆత్మ. ఏ నా బిడ్డ, ఏ నా ఆత్మలారా, ఈ ఒక్క జన్మకి నా మాట వినండి, పూర్తిగా మీ శక్తినంతా వినియోగించండి. కామము, క్రోధము, ఈ రెండిటిని కంట్రోల్ చేసుకోండి. శక్నోతి హైవయ సోడుం, సహించండి. సోడుం అంటే సహించండి, పర్వాలేదు. ఈ ఒక్క జన్మకి ఏదో మీరు ఆ 2 వికారాలు అది విడిచిపెడితే మీకు నష్టమేమీ లేదు నాయనా, మీకు అద్భుతమైనటువంటి లాభమే ఉంది, సంస్కార పరివర్తన జరుగుతుంది, ఆత్మ కుళ్ళిపోయింది. శక్నోతి హైవయ సోడుం ఏంటంట? ప్రాక్ శరీర విమోక్షణాత్ అన్నాడు. ఎందుకంటే భగవంతుడికి తెలుసు ఇది ఆఖరి జన్మ. ఈ శరీరం విడిచిపెట్టే లోపల మీరు కామ వికారాన్ని, క్రోధ వికారాన్ని సమూలంగా జయించాలంటాడు. ప్రాక్ శరీర విమోక్షణాత్ ఏమిటంట? కామ క్రోధోద్భవం వేగం. వేగం, ఆ స్పీడు ఏదైతే ఉందో కామము, క్రోధం అనేటువంటి దాన్ని తగ్గించండి, అదుపు చేయండి, సమూలంగా నిర్మూలించండి. దానికోసమే ఈ రాజయోగాన్ని ప్రాక్టీస్ చేయండి. స్వయాన్ని ఆత్మగా భావించండి, అర్థం చేసుకోండి, అనుభూతి చేయండి, ఆత్మ యొక్క అస్తిత్వాన్ని తెలుసుకోండి, పరమాత్మతో సంబంధాన్ని జోడించండి. ఇది చెప్తున్నాడు. ప్రాక్ శరీర విమోక్షణ కామ క్రోధోద్భవం వేగం సయుక్త సుఖీ నర. అటువంటి యుక్త అంటే యోగయుక్తుడైనటువంటి, బుద్ధినేత్రాన్ని తెరుచుకున్నటువంటి వాడు, స్వయాన్ని ఆత్మగా అర్థం చేసుకున్నటువంటి వాడు, పరమాత్మతో మనసు బుద్ధి ద్వారా సంబంధాన్ని జోడించుకుని దివ్య గుణాలు, శక్తులు అనుభవం చేస్తున్నటువంటి వాడు ఏమంటున్నాడు? చాలా సుఖాన్ని అనుభవం చేస్తాడు. ఈ జన్మలోను సుఖం అనుభవం చేస్తాడు. రాబోయేటువంటి అనేక జన్మలు, సత్యయుగములో 8 జన్మలు, త్రేతాయుగములో 12 జన్మలు, అంటే 20 జన్మలు, ఇప్పుడున్నటువంటి బ్రాహ్మణ జన్మ 21 జన్మలు అద్భుతమైనటువంటి జీవితాన్ని పొందుతావు నాయనా. ఆరోగ్యంగా ఉంటావు, అందరి పట్ల గౌరవం పెడతావు, పరమాత్మని చాలా తీవ్రంగా తీసుకుంటావు, నిరంతరం పరమాత్మ తోడు పెట్టుకుంటావు. ఇదండి, దీనికి ధైర్యం కావాలి కదా. ధైర్యం లేకుండా చేయగలుగుతాం. పిరికి వాళ్ళం అనమాట మనందరం కూడా. నేను దేహం అనుకుంటూ ఉన్నటువంటి వాళ్ళందా అందరు పిరికి వాళ్ళే. దేహాభిమానం నుండి ఎక్కడికి రావాలి? మనము ఆత్మాభిమాని స్థితికి రావాలి. సో ఈ విధంగా ఎన్నో శ్లోకాలు ఉన్నాయి. ఇందులో ఒక 3 శ్లోకాలు ఇచ్చాడు. అందుకని ఏమిచ్చాడు? కామము, క్రోధాన్ని జీవితంలోనే జయించిన వాడే సుఖి, స్థితప్రజ్ఞుడు. కాబట్టి గీతా బోధ కూడా ఇదే. ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము = ధైర్యం. ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహం చెప్పాను కదా. శమోదమస్తపశ్చౌచం శాంతిరార్జవమేవచ చెప్పాను కదా. ఇప్పుడు ఒకసారి ఆధ్యాత్మిక దృష్టికోణంలో 2-3 విషయాలు ఉన్నాయండి. మనం ఆత్మ అని అనుభూతి చేయడము, శరీరాభిమానం విడిచిపెట్టడము, ఆలోచనలపై ఆధిపత్యము కలిగి ఉండడము, అవి వచ్చినప్పుడు సహనం పెరుగుతుంది. చూసారా? ఎప్పుడైతే ఏమొస్తుంది? ఆలోచనలపై ఆధిపత్యం ఉందనుకోండి, పాజిటివ్ థాట్సే పెట్టుకుని కూర్చున్నాం అనుకోండి, మనం సాధించగలుగుతాం. అర్థమైంది? సహన శక్తి పెరుగుతుంది, క్షోభ తగ్గుతుంది, పరిస్థితులపై ఆధిపత్యం ఏర్పడుతుంది.
అందుకని ఏం చెప్తున్నాడు నిర్వచనం ఏంటండి? ఆత్మ చైతన్యము ప్లస్ ఆలోచనల నియంత్రణ. ధైర్యం అంటే నిర్వచనం ఇస్తున్నాడు. ఆత్మ చైతన్యము, ఆలోచనల నియంత్రణ. మనః ప్రసాద సౌమ్యత్వం, మౌనం, ఆత్మ వినిగ్రహ, భావ సంశుద్ధిరిత్యేతత్ తపో మానసముచ్యతే. మానసిక తపస్సు, వాచక తపస్సు, శారీరక తపస్సు అని ఆ సాత్విక తపస్సు గురించి ఆ వర్ణించిన దాంట్లో చక్కగా 17వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. అర్థమైందండి? అందుకని ఏం చెప్పాడు? ఆత్మ చైతన్యము మరియు ఆలోచనల నియంత్రణ ఈజ్ ఈక్వల్ టు ధైర్యము అన్నాడు. ధైర్యం అంటే ఏది? ధైర్యము మనస్సును మరియు ఇంద్రియాలను అదుపులో ఉంచగల శక్తిని ధైర్యము అంటారు. ఇతరులను జయించడము కాదు, తమ మనసును జయించడము, అదే గొప్ప ధైర్యము. అర్థమైందండి? ఇది మనం ముఖ్యంగా ఇప్పుడు 56వ ప్రశ్న, యక్ష ప్రశ్న మనం చర్చించుకున్నాం. మనం ఏం చేయాలంటే ఇంకొక గత ఎపిసోడ్ లో నేను కొన్ని గీతా శ్లోకాలు చెప్పడానికి సమయం మనకి సరిపోలేదు కాబట్టి అక్కడికి ముగించాను. మీకు కొన్ని గీతా శ్లోకాలైనా మీ దృష్టికి తీసుకొని వస్తాను, జాగ్రత్తగా గమనించండి. గత ఎపిసోడ్ లో మనము కేనోపనిషత్తులో మంత్రము 1, 3, 1, 4, 1, 5, 1, 6 అదే విధంగా ఒక్కొక్కసారి నంబరింగ్ తేడా ఉన్నా కూడా మనం 1, 3 నుండి 1, 4, 1, 5, 1, 6 ఇవి గుర్తుపెట్టుకోండి. కేనోపనిషత్తు ఇవేం చెప్తుందంటే భగవంతుణ్ణి గుర్తించటం అంత తేలిక కాదు. ఆత్మిక స్థితిలో ఉన్నట్లయితేనే మీరు పరమాత్మని గుర్తిస్తారు అంటాడు. గీతలో కూడా 13వ అధ్యాయం ఆఖరి శ్లోకం ఏం చెప్పిందండి? క్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞాన చక్షుష భూత ప్రకృతి మోక్షం చ. భూత ప్రకృతి మోక్షం చ అంటే ఏంటి? ఈ పాంచభౌతిక ప్రకృతి, ఈ యొక్క శరీరము, మాంసము, ఎముకలు, రక్తము, ఈ యొక్క చర్మముతో చేసినటువంటి ఈ శరీరం యొక్క భ్రాంతిని ఈ ఒక్క జన్మ కోసం విడిచిపెట్టండి అని చెప్తున్నారు. ఒకసారి చూసినట్లయితే కేనోపనిషత్తులో 1, 3, 1, 4 ఏం చెప్పింది? ఇదే కఠోపనిషత్తులో 1, 2, 23 కూడా మీరు రాసుకున్నారు. గత ఎపిసోడ్లో చెప్పుకున్నాం కానీ మళ్ళీ చెప్పక్కర్లేదు. ఏం చెప్తున్నాడు? భగవంతుడు అంటే ఇంద్రియాలకు అందని తత్వము, చూపించలేనిది, చెప్పలేనిది, ఆలోచనతో గ్రహించలేనిది, అందువలన దాని గురించి మాట్లాడటము, పూర్తిగా బోధించటము అసాధ్యము అన్నాడు. అదేవిధంగా 1, 4, 1, 5 ఏం చెప్పాడు? పరమాత్మ తత్వము తెలిసిన దానికంటే కూడా అది వేరేది, తెలియని దానికంటే కూడా అది మరింత అతీతమైనది. ఇలా అని మనకంటే ముందున్న ఋషులు దీనిని వివరించి చెప్పారు, మేము విన్నాము. ఇప్పుడు లాస్ట్ది 1, 5, 1, 6లో ఏం చెప్పాడు? మంత్రం ముఖ్యం కాదండి. ఉపనిషత్తుల మంత్రం చాలా చక్కగా పలికారు అంటే అది ఉపనిషత్తులు జీవితంలో ఆచరిస్తున్నారని కాదని. మంత్రం ముఖ్యం కాదు, దాని యొక్క ఎసెన్స్ తత్వంలోకి వెళ్ళి అందులో ఒక్క పాయింట్ అయినా మన జీవితంలో ధారణ చేసినట్లయితే అది మీ జీవితాన్ని మారుస్తుంది. మరి ఏం చెప్తున్నాడు? మన ఇది కేనోపనిషత్తు 1, 5, 1, 6 ఏం చెప్తుందండి? పరమాత్మ తత్వము మనస్సుతో తలంచలేనిది, కానీ దాని వల్లనే మనస్సు తలంచుతుంది. అదే బ్రహ్మమని తెలుసుకో. మీరు ధ్యానించే రూపాలు బ్రహ్మము కావు. ఇప్పుడు వదిలేసేయండి. ఇప్పుడు నేను కొన్ని శ్లోకాలు మీ దృష్టి తీసుకొస్తాను, రాసుకున్న వాడు రాసుకోవచ్చు. 13వ అధ్యాయంలోని ముఖ్యంగా ఏం చెప్పాడు? నా తత్ర చక్షు గచ్చతి అంటే ఇంద్రియాలకు అతీతమైన బాహ్యము, మనస్సు తలంచలేనిది, కానీ దానివల్లే మనస్సు పనిచేస్తుంది. తెలిసినది కాదు, తెలియనిది కాదు, రెండింటికంటే మించినది. 13వ అధ్యాయంలోని 15వ శ్లోకం అండి, చాలా ముఖ్యమండి. ఏమంటున్నాడు అక్కడ? సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృచ. భగవంతుడు ఆయన శరీరమే లేదు కాబట్టి ఇంద్రియాలు లేవు, మనసు లేదు, బుద్ధి ఏమి లేవు, శరీరానికి అతీతం. కానీ శరీరం మాధ్యంగా తీసుకున్నాడు కదా. 9వ అధ్యాయం 11వ శ్లోకం ఏం చెప్పాడు? అవజానంతి మా మూఢ మానుషిం తను ఆశ్రితం అన్నాడు కదా. అలా ఉన్నా కూడా ఇంద్రియాల ద్వారా అనుభవం చేసేవాడు కాదు. కేవలం ఏంటంటే ఆ శరీరాన్ని వాడుకుంటూ సర్వేంద్రియ గుణాభాసం అంటే వాడుకుంటాడు, ఇంద్రియాలు వాడతాడు. ఎందుకు? కళ్ళు చూస్తాడు కదా, చెవులతో వింటాడు, కళ్ళ ద్వారా నడుస్తాడు, ఆ శరీరంలో వచ్చినప్పుడు చలనం ఉంటుంది కదా. కానీ ఇంద్రియాలకి ఎటువంటి ఏ విధంగా కూడా బంధింపబడడు. 13, 15. అదేవిధంగా 2, 25 ఒక 45 శ్లోకాలు. ఎందుకంటే మనకి ఇది చాలా ముఖ్యమండి. భగవంతుడు నిరాకారుడు అన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి. జ్యోతిర్బిందు స్వరూపుడు అని అర్థం చేసుకోవాలి. భగవంతుడు పరమేశ్వరుడు, ఈశ్వరుడు. అర్థమైంది? ఈ 2 భౌతిక నేత్రాల ద్వారా, చక్షువుల ద్వారా మనం చూడలేము అని గీత మొత్తుకుంటుంది. ఇప్పుడు ఉపనిషత్తులు కూడా ఇదే చెప్పిన విషయం.
ఇక్కడ ఏమంటున్నాడు, ఈ 2:25 ఏమంటున్నాడు, అవ్యక్తో అయమచింత్యో అయమ వికార్యో అయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. నాయన, ఆత్మకి ఇవన్నీ లేవు, శరీరానికే ఇవన్నీ ఉన్నాయి. బాల్యము, వృద్ధాప్యము, ఈ యొక్క కౌమారము, యవ్వనము, వృద్ధాప్యము, తర్వాత ఈ యొక్క మార్పులు పుట్టినప్పటి నుంచి ఎక్కడ శరీర గర్భం నుండి వచ్చిన దగ్గర నుంచి చివరి వరకు ఈ విధంగా ముసలివాడైపోతాడు. ఈ మార్పులన్నీ ఆత్మకి లేవురా నాయనా. అందుకనే ఆత్మకే లేనప్పుడు పరమాత్మకి ఎందుకు ఉంటాయి? అక్కడ ఆ పాయింట్ అర్థం చేసుకోవాలన్నమాట. ఆత్మ బ్రహ్మం అంటే ఆత్మ గురించి చెప్పాడు, పరబ్రహ్మం గురించి చెప్పాడు. అవ్యక్తం అచింత్యము, మనస్సు ఆలోచనలకు అందదు. అధికార్యం అంటే చింతించలేనిది. అందుకని ఏం చెప్పాడు ఇది? నో మనహ అనే ఉపనిషత్ భావంతో సరిగ్గా సరిపోతుంది. ఇప్పుడు 8:3 అండి. 8:3 క్లుప్తంగా చెప్తాను, సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక్క 3 నిమిషాల్లో. అక్షరం బ్రహ్మ పరమం అన్నాడు. అక్కడ బ్రహ్మం అంటే అక్షరం అన్నాడు. అక్షరం అంటే శరీరం అంటే క్షరం, క్షీణిస్తుంది. పుట్టినప్పటి నుంచి తర్వాత వృద్ధాప్యం దాకా వెళ్ళి తర్వాత మరణిస్తాం. అర్థమైంది? అక్షరం. పరమం అన్నాడు ఇంద్రియాలకు అవ్యాప్త్యం అన్నాడు. అర్థం, ఇది దేనితో సరిపోతుందంట? అది 2వ మంత్రంతో సరిపోతుందంట. ఎన్ మనస నా మనుతే అని అన్నాడు. మనసుతో తలంచలేనిది బ్రహ్మం, కానీ బ్రహ్మం వల్లనే మనసు తలస్తుంది. ఉపాసనలో ఆలోచించే రూపం బ్రహ్మం కాదు. గీతా సమాన భావ శ్లోక. ఇప్పుడు ఇంకొకటి 15వ అధ్యాయంలోని 15వ శ్లోకము. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృత్ వేద విదేవ చాహం అంటారు. దాని గురించి ఏం చెప్పాడు ఇక్కడ? ప్రతి హృదయంలో నేను నివసిస్తున్నాను, నా నుండే నీకు స్మృతి, జ్ఞానము, విచార శక్తి వస్తాయి. నా నుండే అంటే ఏంటి? నేను నివసిస్తున్నానంటే నేనేం చెప్పాను? పరమాత్మ నివసించడు. పరమాత్మని గుర్తించేటువంటి ఒక మాధ్యమము ఆత్మ నివసిస్తోంది. సో ఆత్మకున్న గుణాలు, పరమాత్మకున్న గుణాలు ఒకటే. అందుకని అద్వైత సామ్రాజ్యం అంటాం. మనస్సుకు శక్తినిచ్చేది బ్రహ్మమే. ఇదే ఉపనిషత్తు భావం. 7:24-25 అండి. నాహం ప్రకాశ సర్వస్య యోగ మాయా సమావృత మూఢోయం నాభిజానాతి లోకో మాం అజం అవ్యయం అంటాడు. నేను జనన మరణ రహితుణ్ణి అంటాడు. నేను అందరికీ ప్రత్యక్షంగా గ్రాహ్యుణ్ణి కాదు. అజ్ఞానంతో వారు రూపాన్ని బ్రహ్మముగా భావిస్తారు. ఒక రూపాన్ని తీసుకొని, 2 కళ్ళతో చూసేటువంటి ఒక రూపాన్ని తీసుకొని, ఒక దేవతా రూపాన్ని తీసుకొని భగవంతుడిగా భావిస్తున్నారు. కానీ నాకు రూపం అంటూ ఏది లేదు అంటున్నాడు. తర్వాత ఇక్కడ ఏమంటున్నాడు? 12వ అధ్యాయంలోని 3-4 కూడా రాసుకోండి. ఏ చక్షర అనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే అంటాడు. అక్కడ ఏమన్నాడు? అవ్యక్తమైన నిరాకార తత్వాన్ని ఉపాసించేవారు అంటాడు. అవ్యక్తమైన నిరాకార తత్వాన్ని ఉపాసించే వారి లక్షణాలు ఇచ్చాడు అక్కడ. అదేవిధంగా 9వ అధ్యాయంలోని 4-5 నచమత్స్థాని భూతాని పశ్యమే యోగమైశ్వరం అంటాడు. భూత బృన్నచ భూతస్థో మమాత్మ భూత భావన. అక్కడ ముఖ్యంగా మనకి ఏం చెప్పాడు ఇక్కడ? నేను భూతాల్లో ఉన్నట్లు కనిపిస్తాను, కానీ అవి నాలో లేవు. దేవతాతీతమైన స్థితి, తెలిసినా తెలియనిది, రెండింటికి మించి ఉన్న పరమతత్వం అనే భావము. తర్వాత 2వ అధ్యాయంలోని 16. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడంటే, భగవంతుడు ఇంద్రియాతీతుడు, మనసుకి కూడా అందని వాడు. దానికోసం ప్రత్యేకంగా కృషి చెయ్యాలి, ఆత్మ అనుభూతి చెయ్యాలి, మనసును గుర్తించాలి, స్థూలము సూక్ష్మం యొక్క భేదాన్ని గుర్తించాలి. ఇవన్నీ ఉన్న లక్షణాలు మనకి ఈ శ్లోకాల్లో 2వ అధ్యాయంలో 16వ శ్లోకం ఏం చెప్తున్నాడు? నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సతః. ఏమన్నాడు? అసత్యానికి సత్తా లేదు, సత్యానికి నాశనము లేదు. బ్రహ్మము నిత్యమైనది, అవిభాగ్యమైనది, తెలిసినా తెలియనిది, రెండింటికంటే మించినది. తర్వాత 13, 12 ఇలాగా ఇంకొక శ్లోకం చెప్పి ముగించేస్తాను. 10వ అధ్యాయంలోని 10వ శ్లోకం చెప్పి ముగించేస్తానండి. కానీ భగవంతుని పొందాలి అంటే చాలా సులభం అంటున్నాడండి. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాం ఉపయాంతి తే. ఎంత బాగా చెప్పాడంటే, బుద్ధియోగము ద్వారా మీరు నన్ను పొందుతారు, అంధవిశ్వాసము ద్వారా మీరు నన్ను పొందలేరు. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం. నన్ను చాలా ప్రీతిగా పొందాలని ఒక దృఢ లక్ష్యం పెట్టుకున్నట్లయితే నిరాకార స్వరూపుడైనటువంటి నన్ను మీరు ఖచ్చితముగా 100% అనుభూతి చేసి తీరుతారు. ఇప్పటికే ఒక 20 లక్షల మంది
అనుభూతి చేయడం జరిగింది. నన్ను ప్రేమతో భజించే వారికి నేను స్వయముగా జ్ఞానాన్ని ప్రసాదిస్తాను. ఇది ఆత్మతత్వమే సాధకుని, అంటే ఆత్మతత్వాన్ని గుర్తిస్తే మీరు పరమాత్మ తత్వాన్ని గుర్తించినట్టు అనమాట. అందుకని భగవంతుడు అంటే ఆత్మతత్వమే సాధకుని ఎన్నుకోవడము అనే ఉపనిషత్తు భావాన్ని ప్రతిబింబిస్తాయి. ఈ శ్లోకం మనకి ఏం చెప్తుందంటే, ఎక్కువ వినడమే జ్ఞానము కాదు, ఎక్కువ వాదించడమే ఆధ్యాత్మికత కాదు, భగవంతుడి గురించి మాట్లాడడం వేరే, వారిని అనుభవించడం వేరే. అర్హత అవసరము, అంతరశుద్ధి, అహంకార లయము, నిజమైన తపన, భగవంతుడి పట్ల ప్రేమ, అప్పుడు ఆ తత్వమే మనలో వెలుగుతుంది, పరమాత్మ ప్రాప్తి జరుగుతున్నది. ఇక్కడతో మనం ఈ చర్చను ముగించుకుందామండి. ఈ ఎపిసోడ్ లో ముఖ్యంగా నేను భగవంతుడు నిరాకారుడు అన్న విషయాన్ని కేనోపనిషత్తులో ఒక 3 మంత్రాల్లో స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా కఠోపనిషత్తులో కూడా 1, 2, 23లో కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇంకా రాబోయేటువంటి అనేక ఉపనిషత్తు మంత్రాలు మనం చర్చించుకోబోతున్నాం. మీరు గమనించండి, భగవంతుడిని తెలుసుకోవాలి అంటే స్వయాన్ని ఆత్మగా మనము అనుభవం చేసి తీరాలి. తదుపరి ఎపిసోడ్ లో మనం గీతా శ్లోకాన్ని తీసుకుందామండి. అదేవిధంగా 57వ యక్ష ప్రశ్నను మనం చర్చించుకోబోతున్నాం. అదేవిధంగా ధార్మికము, ఆధ్యాత్మికం వైపు కూడా మరొక విషయాన్ని మీ దృష్టికి తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవండి. అందరికీ నమస్కారం. లోకా సమస్య దుఃఖిన భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.